సో వాట్సాప్, వెల్కమ్ బ్యాక్. నమస్తే అందరూ, ఎట్లున్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ముందుగా లైఫ్ అప్డేట్స్. సో ఏం లేదు, మళ్ళీ జిమ్లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఈసారి గట్టిగా కష్టపడదాం అనుకుంటున్నా. అండ్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year దాటింది, కానీ మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా కాలేదు. ఇదైతే ఇచ్చేది. అండ్ ఈసారి కొంచెం గట్టిగా స్టార్ట్ అవుదాం అనుకుంటానా, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుదాం అనుకుంటానా. అండ్ డైలీ ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తా, 100 వ్లాగుల వరకు కంటిన్యూగా అప్లోడ్ చేస్తా. రిజల్ట్ ఏముంటుందో మన చేతిలో అయితే ఏముండదు. అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ అంటే ఏం లేదు, సప్లీలు పడిపోయినాయి. సో ఏం చేయని సిచ్యువేషన్లో అంత పిచ్చిలేస్తూ ఉంది, తలకాయ అంతా కొంచెం ఖరాబ్ అయింది. సో అనుకున్న జిమ్లో జాయిన్ అయ్యాం, మళ్ళీ కంటెంట్ స్టార్ట్ అవుదామని అనుకుంటాను. సో డైలీ ఒక బ్లాగ్ అప్లోడ్ చేస్తా, చూద్దాం ఏమవుతుందో. అని సార్ కొంచెం గట్టిగా చేద్దాం అనుకుంటాను. సో వీడియో నుండి అయితే లైవ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేస్తా. కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేద్దాం. రిజల్ట్ అయితే ఏముంటుందో మన చేతిలో ఏముండదు. సో చూద్దాం. నేను ఒక ప్లాన్ అనుకున్నా, ప్రతిరోజు ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దాం, 100 days వరకు 100 vlogs చూద్దాం అని చెప్పి పొద్దున్నే పోయినా, గుడికి పోయినా, మొక్కుకున్నా. ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటా. సో టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఈరోజు నుండి మళ్ళీ మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి పోయి ఎగ్స్, ఓట్స్ ఇట్లా కొట్టుకొచ్చుకుంటే అయిపోతుంది. అండ్ సాయంత్రం 6 వరకు మనం జిమ్కి వెళ్ళబోతున్నాం. సో ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఇవి. డైలీ బాడీ అప్డేట్స్ ఇస్తా. అండ్ డైలీ ఒక వ్లాగ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. అండ్ బాడీ అంతా ఫ్యాట్ పట్టింది, మీరు చూసుకోవచ్చు. ఫేస్ కూడా కొంచెం చెబ్బి అయింది, మొత్తం క్లియర్ చేద్దాం. సో కంటెంట్ అయితే నా దగ్గర ఏం లేదు, చూద్దాం మరి. డైలీ ఒక వ్లాగ్ మనతో అవుతుందా కాదా, సిచ్యువేషన్స్ చూద్దాం. నేనైతే పక్కా చేద్దామని ఫిక్స్ అయిపోయినా, డైలీ ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దామని చెప్పి. చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాలి. అండ్ జిమ్ పోయి వచ్చిన తర్వాత తినడానికి ఓట్స్ అయితే ఉన్నాయి. ఆ ఓట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ప్రీ వర్కౌట్ కిందికి ఒక కాఫీ తాగేసి ఒక 2 బనానాలు తింటే సరిపోతుంది అనుకుంటాను. ఇవాళ స్టార్టింగ్ డే కాబట్టి ఎప్పుడు పోయినా మళ్ళీ మనకి కొత్త అనిపిస్తాయి కాబట్టి. సో బ్రూ ఇంకా బనానా. ఓకే, 6 5 ఇప్పుడైతే మనం ఓట్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని జిమ్కి వెళ్ళాలి. డన్. అండ్ కొంచెం హనీ.
సో డన్ విత్ ద వర్కౌట్. ఇప్పుడు ఇంటికి వచ్చిన అండ్ ఫస్ట్ డే వర్కౌట్ కదా, అంత మజా రాలేదు, అసలు చేసినట్టు కూడా అనిపించలేదు. అండ్ ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, ఎవరైతే వీడు చేస్తలే వీడు ఉంటాడా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడు అని అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తానా, ఈ ఇయర్ నా యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ నేను చేసుకొని చూపిస్తా. డ్యామ్ షూర్ అది మీరు కూడా చూస్తారు. సో వర్కౌట్ కొట్టుకొని స్నానం చేసుకొని ఇట్లా కూర్చొని నేను జిమ్కి వెళ్ళే ముందు ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ అనేది తింటాను. సో ముచ్చట చెప్తాను, గుర్తుకొచ్చని చెప్పిన, ఈ ఇయర్ అయితే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటా ఆ యూట్యూబ్ ఛానల్. సో అండ్ ఈ ఓట్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ బాయిల్ చేసుకొనన్నా అయితే ఆమ్లెట్ లాగా చేసుకొనన్నా తినేస్తా. అండ్ డన్ ఫర్ ద డే అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Something bad is about to happen.